హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మీరు షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ప్రక్రియలను ఉపయోగించి ఓవర్ హెడ్ పొజిషన్లో 4G 10mm థిక్ MS ప్లేట్ పై ఫిలెట్ ల్యాప్ జాయింట్ గురించి నేర్చుకోబోతున్నారు. వెల్డింగ్ పొజిషనర్ టేబుల్ను వెల్డర్ తరలించడానికి తగినంత స్థలంలో సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి. వెల్డింగ్ సమయంలో సులభమైన మరియు ఖచ్చితమైన స్థానాలను సులభతరం చేయడానికి భ్రమణ వేగం మరియు దిశతో సహా వెల్డింగ్ పొజిషనర్ యొక్క నియంత్రణతో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. 10mm MS ప్లేట్ టేబుల్ పై సురక్షితంగా పట్టుకోవడానికి సీ క్లాంప్స్ లేదా మ్యాగ్నెటిక్ క్లాంప్స్ వంటి తగిన బిగింపు పరికరాలను ఉపయోగించండి. వెల్డింగ్ సమయంలో కదలికను నిరోధించడానికి బిగింపులు తగినంత ఒత్తిడిని అందజేస్తాయని నిర్ధారించుకోండి. పొజిషనర్ యొక్క టేబుల్ కోణాన్ని ఓవర్ హెడ్ వెల్డింగ్ స్థానానికి 4G సర్దుబాటు చేయండి. ఈ కోణం కావలసిన వెల్డింగ్ పొజిషన్కి సరిపోయేలా సెట్ చేయాలి. అందించిన బిగింపుతో ఓవర్ హెడ్ పొజిషన్లో టాక్ వెల్డెడ్ ల్యాప్ జాయింట్ను పరిష్కరించండి. భ్రమణ సమయంలో బ్యాలెన్స్ మరియు స్థిరత్వాన్ని నిర్వహించడానికి పొజిషనర్ యొక్క యాక్సెస్ వెంట టాక్ వెల్డెడ్ ల్యాప్ జాయింట్ను మధ్యలో ఉంచండి. ప్లేట్స్ ఉంచండి, తద్వారా వెల్డింగ్ ప్రాంతం సులభంగా అందుబాటులో ఉంటుంది. వెల్డర్ మంచి దృశ్యమానతను మరియు వెల్డింగ్ ప్రక్రియపై నియంత్రణను నిర్వహించడానికి అనుమతిస్తుంది. స్పార్క్ల నుండి రక్షించబడడానికి రక్షణ మరియు విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి పొజిషనర్ను సరిగ్గా గ్రౌండింగ్ చేయండి. అన్ని భద్రతా జాగ్రత్తలు స్థానంలో ఉన్నాయని నిర్ధారించుకోండి. వెల్డింగ్ గ్లోవ్స్, లెన్స్ యొక్క సరైన నీడతో కూడిన వెల్డింగ్ హెల్మెట్ మరియు జ్వాల నిరోధక దుస్తులు వంటి తగిన వ్యక్తిగత రక్షణ పరికరాలను ధరించండి. ఏదైనా నష్టం లేదా బహిర్గతమైన వైర్ల కోసం వెల్డింగ్ కేబుల్లను తనిఖీ చేయండి. వెల్డింగ్ యంత్రం సరిగ్గా గ్రౌండ్ చేయబడిందని నిర్ధారించుకోండి. ఏదైనా లోపాల కోసం వెల్డింగ్ టార్క్ను తనిఖీ చేయండి. ఎలక్ట్రోడ్ టార్చ్లో సరిగ్గా ఉంచబడిందని నిర్ధారించుకోండి. 3.15mm డయా MSని ఎంచుకోండి. రూట్ రన్ వెల్డింగ్ కోసం ఎలక్ట్రోడ్. రూట్ రన్ కోసం కరెంట్ను 110 amps సెట్ చేయండి. ఎలక్ట్రోడ్ను పట్టుకోండి, తద్వారా ఇది టాప్ ప్లేట్ యొక్క అంచు మరియు దిగువ ప్లేట్ యొక్క ఉపరితలం మధ్య కోణాన్ని విభజిస్తుంది. ఎలక్ట్రోడ్ నేత లేకుండా ఒక చిన్న ఆర్క్తో జాయింట్ మొదలు వద్ద ఫస్ట్ బీడ్ వేయండి. చిప్పింగ్ హ్యామర్ను ఉపయోగించి బీడు స్లాగ్ను తొలగించండి. స్టీల్ వైర్ బ్రష్తో వెల్డ్ బీడ్ శుభ్రం చేయండి. 3.15mm డయా MS ఎలక్ట్రోడ్ ఉపయోగించండి. రెండవ పరుగు కోసం ఎలక్ట్రోడ్. సెకండ్ రన్ కోసం కరెంట్ని 110 amps సెట్ చేయండి. ఎలక్ట్రోడ్ కోణం రూట్ రన్ కోసం పేర్కొన్నది అదే. స్ట్రింగ్ అప్ బీట్ టెక్నిక్తో రెండవ పరుగును డిపాజిట్ చేయండి. చిప్పింగ్ హ్యామర్తో వెల్డ్ పూసను డీస్లాక్ చేయండి. స్టీల్ వైర్ బ్రష్తో వెల్డ్ పూసను శుభ్రం చేయండి. మూడవ పరుగు కోసం 3.15mm డయా MS ఎలక్ట్రోడ్ని ఉపయోగించండి. మూడవ పరుగు కోసం కరెంట్ని 110 amps సెట్ చేయండి. మూడవ బీడును మొదటి బీడు మరియు టాప్ ప్లేట్ దిగువ అంచు మధ్య ఒక చిన్న ఆర్క్తో మరియు 45 degrees ఎలక్ట్రోడ్ కోణంతో ప్లేట్ ఉపరితలంపై డిపాజిట్ చేయడం వల్ల ఎగువ ప్లేట్ నుండి అంచు కరిగిపోకుండా ఉంటుంది. చిప్పింగ్ హ్యామర్తో వెల్డ్ పూసను డీస్లాక్ చేయండి. స్టీల్ వైర్ బ్రష్తో వెల్డ్ పూసను శుభ్రం చేయండి. ఏదైనా ఉపరితల లోపాల కోసం వెల్డ్ను తనిఖీ చేయండి. షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ప్రక్రియను ఉపయోగించి ఓవర్ హెడ్ పొజిషన్లో 10mm మందంతో MS ప్లేట్ పై ఫిలెట్ ల్యాప్ జాయింట్ కోసం అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఇప్పుడు చూద్దాం. ఎల్లప్పుడూ రక్షణ దుస్తులు ధరించండి. సరైన హెల్మెట్ ధరించండి. ఎలక్ట్రికల్ సేఫ్టీని నిర్ధారించుకోండి. జాయింట్ను సరిగ్గా సిద్ధం చేయండి. సరైన వెల్డింగ్ పారామీటర్ను ఉపయోగించండి. సరైన ఆర్క్ పొడవును నిర్వహించండి. వీవింగ్ మోషన్ను ఉపయోగించండి. స్థిరమైన వేగంతో ప్రయాణించండి. ప్రతి పాస్ తర్వాత స్లాగ్ శుభ్రం చేయండి. వెల్డ్ బిట్ సరైన పరిమాణంలో ఉందని నిర్ధారించుకోండి. హాట్ జాబ్ని పట్టుకోవడానికి పట్టకారు ఉపయోగించండి. తనిఖీ ప్రక్రియలో గుర్తించగల లోపాలను ఇప్పుడు పరిశీలిద్దాం. అండర్కట్,
porosity, uneven ripples, melting off of the edge plate, cracks. ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది సైజ్ ప్రకారం ప్లేట్ను సిద్ధం చేయడం, 150 mm లెంత్, 60 mm విడ్త్ మరియు 10 mm థిక్నెస్. ట్యాక్ జాయింట్ రూపంలో ప్లేట్ను స్టిచ్ చేయడం మరియు జాయింట్ యొక్క ప్రతి చివరిని సమానంగా దూరంలో ట్యాక్ వెల్డ్ చేయడం. ఓవర్ హెడ్ పొజిషన్లో వివింగ్ టెక్నిక్ని ఉపయోగించి రూట్ సెకండ్ మరియు థర్డ్ రన్ని జమ చేయడం. స్టీల్ వైర్ బ్రష్తో వెల్డ్ బీడ్ను శుభ్రం చేయడం. ఏదైనా సర్ఫేస్ డిఫెక్ట్ కోసం వెల్డ్ బీడ్ను ఇన్స్పెక్ట్ చేయడం.